హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఇది దసరా ముందు రోజు వీడియో అండి. ముందు రోజు అంటే నైట్ వీడియో అనమాట. నైట్ డీజే పెట్టారనమాట. సో అక్కడైతే డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. చూసారా ఎంత జనమో, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే. ఈ స్టెప్లని ఐడియా ఉందా మీకు? నల్లనాగులో సాంగ్ ఇది. శివుని మెడ చుట్టూ చుట్టూ నల్లనాగులు అనే సాంగ్ అది. ఇంకా ఇది వేరే సాంగ్ అనమాట. ఎన్ని గ్రూప్స్ అంటే అన్ని గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. అంటే గ్రూప్స్గా డివైడ్ అయిపోయి చేయాలని కాదు, కానీ ఒకటే దగ్గర చాలామంది ఉండి చేయడం వల్ల ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి అక్కడక్కడ చేస్తున్నారనమాట. ఇవి వేరే స్టెప్స్. ఇంకా రాని వాళ్ళకు కూడా నేర్చుకునేలాగా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేసేస్తున్నారో. కొండారెడ్డిపల్లిలో బతుకమ్మ సాంగ్కి కానీ డీజే సాంగ్స్కి కానీ దుమ్ము లేపేశారనుకోండి. దసరా ముందు రోజు అండి నైట్ వీడియో ఇది. ఇంకా రేపు దసరా అనగా నైట్ డీజే పెట్టారనమాట. చూసారా ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ అన్నీ చూస్తుంటే నాకు ఇప్పుడు సాంగ్స్ అయితే గుర్తు రావట్లేదు, కానీ అప్పుడు సాంగ్స్ పెట్టినప్పుడు మాత్రం అసలు ఎర్రగా తీశారనుకోండి. మా ఊర్లో అందరూ నిలబడి చూస్తున్నారు. అసలు కళ్ళు అయితే అటు నుంచి తిప్పుకోలేకపోతున్నారు అనుకోండి. ఆ విధంగా అంత బాగా చేస్తున్నారు డ్యాన్స్ అయితే. ఇప్పుడు అయితే ఈ జనరేషన్ అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే మగవాళ్ళకంటే ఆడవాళ్ళే మంచిగా చేస్తున్నారండి డ్యాన్స్లే కాదండి, ఈ బతుకమ్మ స్టెప్స్ కానీ వీటికి ట్రెండింగ్గా ఇలా డీజే మిక్స్ చేశారు కదా, సూపర్గా చేస్తున్నారనమాట. వీడియో చూస్తుంటే మీకు కూడా స్టెప్ వేయాలనిపిస్తుంది కదా. నాకు తెలుసండి, అంతే, నేను కూడా అంతే. నాకు కూడా స్టెప్ వేయాలనిపించింది. కాకపోతే మనకు అంతగా డ్యాన్స్ రాదండి. ఏదో నిలబడి చూస్తాను. వీడియోస్ అయితే కవర్ చేసుకోవాలి కదా మన యూట్యూబ్ కోసం, అందుకని వీడియోస్ తీస్తాను. కానీ అంతగా చేయాలంటే ఏమంతుంది కాదండి. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం ఏదో తెలియని ఉత్సాహం అండి. ఇలా చెయ్యాలి అన్నట్టుగా వాళ్ళు చేస్తుంటే ఒక నవ్వు, లోపల ఫుల్ ఎంజాయ్ చేశానండి నేనైతే. ఆ రోజు నైట్ ఎంతసేపు ఉన్నానంటే నైట్ 12:30 వరకు ఉన్నాను అనుకుంటా. ఇంకా అక్కడే నిల్చొని చూస్తున్నాము. నేను ఒక్కదాన్నే కాదండి, ఇక్కడ చూసారా జనం ఎంతమంది వచ్చారో. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అనమాట ఇది. ఇంతమంది జనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చిన్నగా స్టార్ట్ చేశారండి. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, వీడియో అయితే తప్పకుండా ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా అదైతే మీ చేతిలో ఉంది. ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసేయండి. చూసారా ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారో ఇక్కడ అందరూ. ఇంత పెద్ద గ్రూప్, ఇంత పెద్దగా సర్కిల్ లాగా ఫామ్ అయ్యి ఒక్కటే స్టెప్స్ వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎక్కడ ఉన్న నాకు, అక్కడ చూస్తున్న నాకైతే ఎంత లోపల ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇంకా అది మాటల్లో చెప్పలేను అనమాట. నాకైతే బాగా ఇష్టం అండి ఇట్లాంటి వాటిలో వెళ్ళి చూడడం ఇష్టం, ఆడడం ఇష్టం ఉండదు, చూడడం ఇష్టం ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఇది వేరే స్టెప్స్. చూస్తుంటే మీకు కూడా సాంగ్స్ గుర్తొస్తున్నాయా, లేదంటే చేయాలి అనిపిస్తుందా చెప్పండి. ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇక్కడ చేసేవాళ్ళే కాదండి, చూసేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళు చేస్తుంటే మగవాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే మా ఊర్లో అంత ఎంకరేజ్ చేస్తారనమాట. వాళ్ళనైతే అస్సలు డిస్టర్బే చెయ్యరు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ పెడుతూ వాళ్ళనైతే ఎంకరేజ్ చేస్తుంటారు. మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా కూడా వాళ్ళని పక్కకు పంపిస్తారే తప్ప అస్సలు డిస్టర్బ్ చేయరు. ఇక్కడ నుంచి చూసారా ఎంతమంది నిల్చుంటారంటే అంతమంది చుట్టూ నిల్చొని చూస్తారు. పైన నుంచి ఇంకా ఇళ్ళల్లో నుంచి, ఇంటి పైన నుంచి ఆ విధంగా ఉండి చూస్తూనే ఉంటారు. ఈ 2 డేస్ అండి, చెప్పాను కదా 3 డేస్ ముందే మా ఊర్లో దసరా అనేది స్టార్ట్ అయిపోతుందని. ఈ 3 డేస్ కంటే 2 డేస్ అయితే అస్సలు ఒక్కరికి కూడా నిద్ర ఉండదండి. ఎంతసేపు ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడు అక్కడికి వెళ్దామా అన్నట్టుగానే చూస్తుంటారు. ఇక్కడ చూడండి ఎంత జనం వచ్చినారో. వీళ్ళందరూ కూర్చొని నిల్చొని నైట్ 12 వరకు అలా ఇదే విధంగా ఉందండి పరిస్థితి ఇక్కడ. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు అయితే ఈ విధంగా డెకరేట్ అయితే చేసేసినారు. ఇంకా గుడిలో కూడా డెకరేట్ చేస్తున్నారు. అక్కడైతే కంప్లీట్ అవ్వలేదు. గుడి ముందు కూడా అది మొత్తం కట్టేశారండి. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా పెట్టేశారనమాట స్టాండ్స్ అన్నీ. ఇంకా ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతూనే ఉంది కదా. రేపు మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటుందంటే దసరా రోజు వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ స్టెప్స్ కూడా చూసారా, ఇది కూడా నల్లనాగుల సాంగ్ అండి. ఇక్కడ కట్ చేశానంతే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతమంది డ్యాన్స్ చేశారంటే అసలు నాకే రావండి ఇలాంటి స్టెప్స్, కానీ పిల్లలైతే ఎరగదీసేస్తారనమాట. ఇంకెక్కడైనా ఈ విధంగా డ్యాన్స్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా ఊర్లో డ్యాన్స్ చేయాలంటే ఫస్ట్ ఉంటారండి. దుమ్ము లేపేస్తారనుకోండి.
మగపిల్లలకైతే ఏ మాత్రం తగ్గరండి. వాళ్ళు చేస్తూ అలసిపోతారేమో గానీ, ఇక్కడ వీళ్ళు చేసి అస్సలు అలసిపోరండి. చేస్తూనే ఉంటారు. వీళ్ళు మా ఊర్లో వాళ్ళు డ్యాన్స్ చేయడానికి ముందుకొస్తే మగపిల్లలే పక్కకు జరిగేస్తారండి. ఆ విధంగా అంత బాగా చేస్తారనమాట. నిజం చెప్పండి, మనమే మంచిగా చేస్తాం కదా వాళ్ళకంటే. నాకైతే అలాగే అనిపిస్తుంది. మగపిల్లల కంటే ఆడపిల్లలే మంచిగా చేస్తారు అని. ఇంకా మా ఊర్లో అయితే దసరా ముందు రోజు అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. దసరా పండుగ మీ ఊర్లో కూడా ఇంతే హడావిడిగా ఉంటుందా, లేదు అంటే ఎలా చేస్తారు అని అయితే చెప్పండి. అసలు ఈ 2 ఇయర్స్ నుంచి ఎక్కువ హడావిడి అయిపోయిందండి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇది సెకండ్ టైం కదా ఊరికి రావడం, అంటే దసరాకి రావడం సెకండ్ టైము. సో ఫస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుండే, బట్ ఇది సెకండ్ టైం కాబట్టి కొద్దిగా తగ్గింది అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇంకా చాలా ఉంటుండే. అప్పుడు బతుకమ్మలు పేల్చి బొడ్డెమ్మలు చేసి కోలాటాలు, బతుకమ్మలు, ఇంకా చాలా కోయ వాళ్ళు వచ్చినారు, ఇంకా భజన వాళ్ళు వచ్చినారు, బ్యాండ్ వాళ్ళు, అలాగా చాలామంది వచ్చినుండే ఫస్ట్ టైం కాబట్టి. కానీ ఇది సెకండ్ టైం కాబట్టి అందుకనేమో మరి కొద్దిగా తగ్గింది అనే నాకు అనిపించింది. కానీ ఇక్కడ డ్యాన్సులు మాత్రం ఏమీ తగ్గలేదండి. ఓన్లీ బయట నుంచి వచ్చే జనాలు మాత్రము తగ్గిపోయారనుకుంటే ఈరోజు నైట్ కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ డే అయితే వస్తారేమో మరి. కానీ డ్యాన్స్లు అయితే ఏమాత్రం తగ్గలేదు. వీళ్ళందరూ ఊరి వాళ్ళేనండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు అస్సలు కాదు. ఊళ్ళో వాళ్ళే. ఇక్కడ చేసే వాళ్ళందరూ ఊర్లో వాళ్ళే. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ముందే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఇదైతే ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు. నైట్ మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఫ్లవర్స్ అయితే కడుతున్నారు. ముందు పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక సైడ్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఇంకా చూసారా, ఇంకా చేస్తూనే ఉన్నారు. అసలు మాకైతే ఇది నైటా డేనా అని కూడా తెలియట్లేదండి. మొత్తము అంత లైటింగ్స్తోనే ఉంది కదా, అసలు నైట్ అన్న అసలు థాటే లేదనమాట. అంత బాగుంది ఇక్కడ ఉంటే. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, చెప్పండి మా ఊర్లో ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్, బాగా జరుగుతున్నాయా? నాకైతే బాగా ఇష్టం అండి. మరి ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుందో అది కూడా కామెంట్స్ చేయండి. ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఎలా చేస్తున్నారో చూపిస్తాను. ఈ దండలు ఇంకా కట్టేవి ఉన్నాయి, కట్టలేదు, ఇంకా కంప్లీట్ చేయలేదు. సో అక్కడ ఆడుతున్నారు చూడండి. ఇక్కడ నుంచి చూస్తే రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది. ఇంకా వర్క్ అయితే ఇంకా అవ్వలేదండి. మేము నైట్ 12-12:30 వరకు ఉన్నాం కదా, అప్పటికి చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, మా ఊర్లో చాలా బాగా చేస్తున్నారు కదా, డ్యాన్స్లో బాగా చేస్తున్నారు కదా, డెకరేషన్ కూడా బాగా చేస్తున్నారు కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతలా డెవలప్ అయిపోతుంది మా ఊరు అని చెప్పి, అస్సలు అనుకోలేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి ముందల ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ పూలు అయితే కట్టేసినారు. లోపల ఇంకా జరుగుతుంది కదా, బయట అయితే ఈ విధంగా అయితే అయిపోయింది. సో చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మీకు ఒక వీడియో అయితే మంచిగా ఒక వీడియో తీయాలి అని అనుకుంటున్నాను. చూడాలి మరి ఎప్పుడు వీలవుతుందో. నా దాంట్లో అది కూడా ఒక వీడియో చేయాలి అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఉండి నా పరిస్థితి ఎలా ఉంది అంటే వెళ్ళాలా ఉండాలా అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా 12 అయ్యింది. ఆ టైంకి వెళ్దాము అని చెప్పి చిన్నగా స్టార్ట్ అయిపోయాము. కానీ మళ్ళీ వేస్తున్నారు అని మనసులో ఒక చిన్న ఇది, ఇంకా కాసేపు చూసి వెళ్దాము, ఇంతసేపు ఉన్నాం కదా అని చెప్పి కాసేపు అయితే నిల్చున్నాము. అప్పుడు కొంతమంది డౌన్ అయిపోయారండి 12 o'clockకి. అప్పుడు ఇంకొంతమంది ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇది కూడా కవర్ చేసుకోవాలి కదా మరి మన వీడియో కోసము, అందుకని ఇది కూడా తీసేస్తున్నాను. ఈ స్టెప్స్ చూసి మీకు గుర్తొస్తుందా ఏ సాంగ్? నేనైతే మర్చిపోయానండి ఇప్పుడు. అప్పుడైతే బాగా ఫుల్ ఎంజాయ్ చేశాను లోపల. ఇంకా ఈ స్టెప్స్ చూడండి, చాలా బాగుంది కదా. అరే ఏంటి జనమో, ఏంటి ఈ డ్యాన్స్లు, ఏంటి డీజే, అస్సలు నమ్ముతారా చెప్పండి? ఈ విధంగా ఉంది అంటే చెప్తే ఎవ్వరూ నమ్మరండి. కళ్ళతో చూస్తేనే అబ్బా అని అనుకుంటారు, అంతలా ఉందన్నమాట. నైట్ 12 అయిపోయింది కదా, అందుకనే కాస్త జనం అయితే తగ్గిపోయినారు.
కానీ ఎంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇంకా డ్యాన్స్ అయితే ఆపలేదండి. వాళ్ళు ఎంత ఎనర్జీగా చేస్తున్నారో చూడండి. ఈ ఉత్సాహం అంతా దసరా పండుగ గురించి కాదండి, డీజే పెట్టినారు కదా, డీజే ముందు డ్యాన్స్ చేయాలంటే ఇంకా అంతే, మనము ఆగలేమన్నమాట, ఆ విధంగా ఉంటారు. డీజే పెట్టినారంటే ఆటోమేటిక్గా డ్యాన్స్ వచ్చేస్తుందండి. ఇంకా మనము వెళ్ళాలి, చేయాలి, ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. డీజే ఉంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, డ్యాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇంకా మా మిన్న అయితే ఇక్కడ పడుకున్నాడు. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే మాకు బాగానే అయ్యింది, 12:30 అన్నాను కదా. సో ఇంకొంచెం సేపు అయితే అయిపోతుందండి. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా ఇంకా కవర్ చేసేసేయండి. ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది చేస్తున్నారు కదా. నాకేమనిపించింది అంటే ఇద్దరు కలిసి ఒక దగ్గర చేస్తే బాగుండు కదా అనిపించింది. అంటే చూడ్డానికి కొంచెం ఎక్కువ మందిలాగా ఉంటుంది, స్టెప్స్ కూడా బాగా అనిపిస్తాయి, బాగుంటుంది అని అనుకున్నాను. కానీ ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదండి. చూడండి, ఇక్కడ కొంతమంది చేస్తున్నారు, ఇక్కడ కొంతమంది చేస్తున్నారు. ఇంకా ఈ రెండు కూడా కవర్ చేసుకోవాలి అని చెప్పి ఇంత టైం అయింది కదా, ఇప్పటికి కూడా జనాలు అస్సలు కదలలేదు. చూడండి అక్కడ సైడు ఒక 80% తగ్గిపోయినా కూడా చూసేవాళ్ళు ఇంకా 20% అయితే చూస్తూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మా ఊర్లో దసరా ముందు రోజు బతుకమ్మ ఈ డీజే సాంగ్స్కి డ్యాన్సులు ఎలా చేశారు, బాగా చేశారా, ఎలా ఉంది అని అయితే కింద కామెంట్ చేయండి. మీ వ్యూస్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో. సో సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఇది బంజారా సాంగ్ అనుకుంటా, ఎస్టీ సాంగ్ అనుకుంటా. నాకు కూడా అంతగా ఇప్పుడు ఐడియా రావట్లేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ సాంగ్స్ చెప్పాలి అంటే అంత ఐడియా రాదు కదా. తర్వాత అయితే గుర్తొస్తుంది. ఇదేమో లేపోటు లేపోటు అని అనుకుంటున్నాను, బట్ అదో కాదో నాకు కూడా ఐడియా లేదు ఇప్పుడు. సో థ్యాంక్ యూ అండి, ఇంతవరకు వీడియో వాచ్ చేసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.